స్వయంగా జనసేన సుదీర్ఘకాలం పాటు ఉద్యమం చేసినటువంటి ఒక కేసు. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్ళి పరామర్శించినటువంటి కేసు. ఇది ఇప్పుడు సంచలనాత్మకమైనటువంటి మలుపులు తిరిగి హైకోర్టు దగ్గరికి వెళ్ళింది. 2021 సంవత్సరంలో మువ్వల నగేష్ అనేటటువంటి అబ్బాయి శ్రీకాకుళంలోని శ్రీ శివాని ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. అతను అనుమానాస్పదంగా చనిపోయాడు, మువ్వల నగేష్. ఆ కేసుకి సంబంధించి 2021లో అతను 19 ఏళ్ళు అతను. ఆ టైంలో వాళ్ళ తల్లిదండ్రులు అది డ్రగ్స్, కాలేజీలో డ్రగ్స్ అమ్ముతున్నారు, ఆ డ్రగ్స్ వల్లనే తన బిడ్డ చనిపోయాడంటూ కంప్లైంట్ చేశారు ఆ తల్లిదండ్రులు. అయితే అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉంది, వాళ్ళు వెరిఫై చేసినటువంటి సందర్భంలో ఇదే సరిగ్గా చర్య తీసుకోలేదు అంటూ కాలేజీ యాజమాన్యం మీద కేసు పెట్టమంటే పెట్టలేదు అంటూ ఆ రోజు నుంచి దాని మీదన యాజిటేషన్ చేసింది జనసేన. తన బిడ్డ రిపోర్ట్ చేసిన కారణంగానే, అంటే డ్రగ్స్ అమ్ముతున్నారన్నటువంటి విషయం నగేష్ మేనేజ్మెంట్కి చెప్పాడట. ఆ కారణంగా మేనేజ్మెంట్ వాళ్ళే కొట్టి చంపేశారు అంటూ తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఆరోపణలకి పూర్తి స్థాయి మద్దతు ఇచ్చింది జనసేన పార్టీ. కాలేజీ మేనేజ్మెంట్ని అరెస్ట్ చేయమంటే అందుకు ఆధారాలు లేవంటూ పోలీసులు అరెస్ట్ చేయలేదు. దీంతో కొన్ని నెలల పాటు జనసేన పోరాడింది. అక్కడ స్వయంగా పవన్ కళ్యాణ్ వెళ్ళి మృతుల తల్లిదండ్రులను పరామర్శించి వాళ్ళకి శిక్ష పడే విధంగా మన ప్రభుత్వం వస్తే చర్య తీసుకుంటానని హామీ కూడా ఇచ్చారు. అయితే 2024లో ఎన్నికలైన టైంకి అదే కాలేజీ శ్రీ శివాని ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ దోనేటి శ్రీధర్ వచ్చి జనసేనలో చేరిపోవడంతో కాలేజీ యాజమాన్యం జనసేనలో చేరింది. ఇప్పుడు దాంట్లో సీన్ మారిపోయింది. ఎవరైతే మువ్వల నగేష్ చనిపోయాడో స్వయంగా జనసేన నిరాదీక్షలు చేసి పవన్ కళ్యాణ్ వెళ్ళి పరామర్శించిన నగేష్ కుటుంబానికి సంబంధించి రివర్స్లో పోలీసులు రిపోర్ట్ ఇచ్చారు, ఫైనల్ రిపోర్ట్ కోర్టుకి. ఏమన్నాయంటే, ఏదైతే అబ్బాయి లవ్ చేశాడు ఒక అమ్మాయిని, ఆ లవ్ కారణంగా విఫలమయ్యి ఆత్మహత్య చేసుకున్నాడు, ప్రమాద స్థలం నుండి సేకరించిన రక్త మరకల రిపోర్టు, ఇవన్నిటి బేసిస్ మీదన ఇలా చేశామన్నటువంటిది చెప్పుకొచ్చారు. అంటే అక్కడ అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు, లవ్ ఫెయిల్యూర్ కారణంగా, ప్రేమ విఫలం కారణంగా మువ్వల నాగేష్ చనిపోయాడు అన్నటువంటి విషయాన్ని పోలీసులు ఫైనల్ రిపోర్ట్ ఇచ్చారు. దీంతో ఇప్పుడు ఆ తల్లిదండ్రులు రివర్స్ అయ్యారు. మాకు జనసేన నుంచి న్యాయం జరుగుతుంది అనుకుంటే పార్టీ ఫండ్ తీసుకుని అన్యాయం చేశారంటూ వాళ్ళు రివర్స్ అయ్యి హైకోర్టులో కేసు వేశారు. హైకోర్టులో ఆ కుటుంబం తరపున ఎవరైతే చనిపోయిన నగేష్ తల్లి మువ్వల సుందరి తరపున జడశ్రవణ వాదించారు. కేసును సిబిఐకి దర్యాప్తుకి ఇవ్వమని చెప్పి ఆమె తరపున వాదనలు వినిపించారు. కేసును సిబిఐకి ఎందుకు ఇవ్వకూడదు అంటే ఇప్పుడు ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. అయితే కేసులో పూర్తిస్థాయి విచారణ కొనసాగలేదన్నటువంటి అనుమానం కూడా వ్యక్తం చేసిందట హైకోర్టు. కేసు డైరీ, ఫోటోలు, ఇతర విచారణకు సంబంధించిన అన్ని రికార్డులతో టెక్కల సిఐని తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. విచారణ ఎస్పీ స్థాయి అధికారులతో ఎందుకు కొనసాగించకూడదో తెలపాలంటే వీళ్ళు సిబిఐ అడిగారు. ఎస్పీ స్థాయి అధికారితో ఎందుకు దర్యాప్తు చేయకూడదంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది కోర్టు. ప్రమాద స్థలం నుండి సేకరించినటువంటి రక్త మరకల రిపోర్ట్ రాకుండానే ఆత్మహత్య చేసుకున్నారని నిర్ధారించారు అంటూ జడశ్రవణ్ వాదిస్తే అవునా అని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది హైకోర్టు. ఫిబ్రవరి 6వ తారీఖుకి విచారణ వాయిదా వేసింది. ఈ కేసులో లోకల్ ఎస్పీలు వీళ్ళు కూడా ఐపీఎస్లు కూడా కరెక్ట్ కాదు, సిబిఐ ద్వారానే న్యాయం జరుగుతుందంటూ సుందరి తరపున, అంటే ఆ చనిపోయిన అబ్బాయి తల్లి తరపున జడశ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. బాధిత కుటుంబాల దగ్గర చేర్చుకుని తద్వారా నిందితుల దగ్గర డబ్బులు తీసుకునే సంస్కృతి ద్వారా బాధితులకి న్యాయం పట్ల నమ్మకం కోల్పోతున్నారని, కాబట్టి సిబిఐ దర్యాప్తు కావాలని అడిగారు. నిందితులు ఎంతటి వారైనా చట్టం ముందుకు తీసుకొస్తామని చెప్పేసి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నటువంటి వాదన వినిపించారు.